బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కూటమి భాగస్వామ్య పార్టీ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వ్యవహారాలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది, అధికార పార్టీ పనితీరు ఎలా ఉంది, ప్రతిపక్షం పనితీరు ఎలా ఉంది, ఈ అంశాలపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహారం పైన కేంద్రంలోని పెద్దలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. వాటి ద్వారా ఓ అంచనాకు వస్తున్నారు. తమను గమనిస్తున్నారనే విషయం అర్థం కావడంతో చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ఒక కొత్త వ్యూహం పన్నడానికి సిద్ధమవుతున్నటువంటి సందర్భం. ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలని చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎంపీలకు క్లాస్ పీకినటువంటి నేపథ్యం. ఢిల్లీ వేదికగా ఉండి జగన్మోహన్ రెడ్డి గురించి విమర్శిస్తూ నిత్యం మీడియాలో ఉండే ప్రయత్నం చేస్తే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి గురించి వ్యతిరేకంగా మెసేజ్ వెళ్తుందనే చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నటువంటి సందర్భం. ఇలాంటి నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జాతీయ స్థాయిలో ఎండగట్టాలంటూ చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే బీజేపీ మాత్రం ఎంత చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి విమర్శించినా ఎండగట్టినా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రజల్లో స్పందన ఎలా ఉంది, ప్రజలు ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తుంటే ఆ విధంగా తరలి వస్తున్నారు, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అడ్డంకులు సృష్టిస్తోంది, లిక్కర్ కేసులో ఎందుకు ఇరికించే ప్రయత్నం చేస్తోంది, అమరావతి విషయంలో రైతుల మనోగతం ఏంటి, గతంలో భూమి ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి ఏంటి, ఇప్పుడు రెండో విడత భూసేకరణకు సంబంధించి రైతుల అభిప్రాయం ఏంటి, ఇలా చాలా కీలక అంశాలపైన ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తోంది. తద్వారా చంద్రబాబు నాయుడుకు ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తోంది, హెచ్చరిస్తోంది. జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ కేసులో అరెస్టు చేయాలని చంద్రబాబు నాయుడు కేంద్ర పెద్దల వద్దకు అనుమతి కోసం వెళ్ళినప్పుడు కేంద్ర పెద్దలు ఒకే విషయాన్ని చంద్రబాబు నాయుడుకు చెప్పినటువంటి నేపథ్యం. జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తే రాజకీయంగా ఇబ్బంది పడేది తెలుగుదేశం పార్టీనే, తెలుగుదేశం పార్టీ నష్టపోతుంది. కూటమి ప్రభుత్వంలో జనసేన బీజేపీ ఉన్నప్పటికీ జనసేన బీజేపీ ఈ అంశంలో జోక్యం చేసుకోవు, తెలుగుదేశం పార్టీ మాత్రమే మొత్తం విషయాన్ని భుజాన వేసుకోవాలి, తద్వారా జరిగే పరిణామాలను కూడా ఎదుర్కోవాలని బీజేపీ పెద్దలు సూచించినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గారు అన్నది ఇంకొక వాదన. మరోవైపు జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తుంటే ఆ జనం నుంచి వస్తున్నటువంటి స్పందన చూసి జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అడ్డుకోవాలని హెలిప్యాడ్ ఇవ్వకుండా నెల్లూరు జిల్లా పర్యటన అడ్డుకోవడం, ఇవన్నీ కూడా కీలకంగా కేంద్ర పెద్దలకు సమాచారం వెళ్ళిన తర్వాత ఈ విషయంలో కూడా కేంద్ర పెద్దలు క్లియర్ కట్ సూచన చేశారు చంద్రబాబు నాయుడుకు. జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునే కొద్దీ ప్రజల్లో అభిమానం పెరుగుతుంది, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారుతుంది, ఆ పరిస్థితి రాకుండానే జాగ్రత్త పడండి, ఇప్పటికే ఏడాదిలోనే ఆ పరిస్థితి వచ్చింది, ఇక ముందైనా జాగ్రత్తగా ఉండండి అంటూ కేంద్ర పెద్దలు సూచించినటువంటి సందర్భంలో చిత్తూరు జిల్లా బంగారుపాలెం మామిడి రైతుల సందర్శనకు అనుమతి ఇచ్చారు, అయినప్పటికీ ఆంక్షలు విధించారు. అయితే గత పర్యటనలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వ్యవహరించిన విధానానికి చిత్తూరు జిల్లా బంగారుపాలెం మామిడి రైతుల సందర్శనకు వెళ్ళినప్పుడు వ్యవహరించిన విధానానికి స్పష్టమైన తేడా క్లియర్గా కనిపిస్తుంది. ఆ తర్వాత అమరావతి రెండో విడత భూసేకరణ అంశం. మొదటి విడతలో భూసేకరణ చేశారు, అమరావతి నిర్మాణం పూర్తవుతుందంటూ గాల్లో మేడలు కట్టారు, అభూత కల్పనలతో ప్రజలను నమ్మించారు, ప్రజలు నమ్మి భూములు ఇచ్చారు. ఇప్పుడు కనీసం ఆ రైతులకు ప్లాట్లు కూడా కేటాయించినటువంటి ఒక దుస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అమరావతి రైతులతో ఆందోళనలు చేయించి అమరావతి రైతులను రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు తద్వారా లబ్ధి పొంది ఇప్పుడు కనీసం వారికి ప్లాట్లు కూడా కేటాయించకపోవడం ఆ రైతుల్లో కూడా ఆందోళనకు కారణమవుతోంది, ప్రభుత్వం పైన అసంతృప్తికి కారణమవుతోంది. మరోవైపు రెండో విడత భూసేకరణ అంటూ సిద్ధమయ్యారు. ఈ భూసేకరణకు పవన్ కళ్యాణ్ అడ్డు చెప్పడం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వెనకడుగు వేయడం, రాజధాని ప్రాంతంలోని రైతులు రెండో విడత భూ సమీకరణకు సిద్ధపడకపోవడం లాంటి అంశాలన్నీ కూడా కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది, పరిశీలిస్తోంది. పవన్ కళ్యాణ్ అభ్యంతరం తెలుపడం వెనుక రెండో విడత భూ సమీకరణకు కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఉన్నారన్నది ఇంకో వాదన. మరోవైపు రైతులు కూడా పవన్ కళ్యాణ్ కలిశారు, గతంలో జరిగినటువంటి పరిణామాలను చూసాం, గత ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకున్నాం, రెండో విడత భూసేకరణకు సిద్ధంగా లేమని రైతులు కూడా పవన్ కళ్యాణ్ కు చెప్పినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన మంత్రివర్గ భేటీలో తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలిపారు. మరికొద్ది సమయం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను సరి చేసుకొని ముందుకు వెళ్దాము అనే ఒక అభిప్రాయానికి పవన్ కళ్యాణ్ వచ్చినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పునరాలోచనలో పడ్డారు. మరోవైపు మంత్రివర్గంలోని కొందరు మంత్రులు జనసేన బీజేపీతో సంప్రదించకుండా రెండో విడత భూ సమీకరణకు సంబంధించి ప్రకటనలు చేయడం, వార్తల్లో రావడం,
ఈ అంశం పైన కూడా పవన్ కళ్యాణ్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా రెండో విడత భూ సమీకరణ విషయంలో పవన్ కళ్యాణ్ అడ్డుకట్ట వేయడం కూడా బీజేపీ ప్లాన్లో భాగమన్నది ఇంకొక వాదన. ఇలాంటి ఒక సందర్భంలో ఒకవైపు లిక్కర్ కేసు మొదలుకొని అమరావతి రెండో విడత భూసేకరణ వరకు కేంద్ర పెద్దలు తెలుగుదేశం పార్టీ వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందని దృష్టి పెట్టినటువంటి సందర్భంలో జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గురించి విమర్శించడం ద్వారా వారి మైండ్ సెట్ను మార్చవచ్చు, దృష్టిని సైడ్ ట్రాక్ పట్టించవచ్చు అనే ఒక ప్లాన్లో భాగంగానే చంద్రబాబు నాయుడు ఎంపీలతో ఈ విధంగా మాట్లాడినట్టుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.